ఓకే సార్ యాడ్ చేశాను సార్ మళ్ళీ. ఓకే తమ్ముడు, సారీ అమ్మా, ఇందా నుంచి కాల్ చేస్తున్నావు, నేను మీటింగ్లో ఉన్నాను, అటెండ్ అవ్వలేకపోయాను. ఇష్యూ చెప్తున్నానా? 170 మార్క్స్ వచ్చాయి సార్ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్. ఓకే, ఇప్పుడు నీ ఇష్యూ ఏంటి? 170 మార్క్స్ వచ్చినాయి సిఏ ఫౌండేషన్, ఓకేనా? నీ ఇష్యూ ఏంటి? సిఏ ఫౌండేషన్ లో క్రాష్ బ్యాచ్ జాయిన్ అవ్వాలా, రివిజన్ బ్యాచ్ జాయిన్ అవ్వాలా అని. ఓకేనమ్మా, సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ లో ఓ 10 మార్క్స్ 15 మార్క్స్ డిఫరెన్స్ తో ఫెయిల్ అయ్యారనుకో, అంటే తక్కువ వచ్చినాయి, జస్ట్ 10 మార్క్స్ 15 మార్క్స్ తక్కువ వచ్చినాయి, అలాంటి పిల్లలకి నేను సిఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ బ్యాచ్ చెప్తానమ్మా. స్టడీ అవర్స్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్కి వెళ్ళిపోమంట. కానీ అంతకంటే ఎక్కువ మార్క్స్ తో ఫెయిల్ అయితే మాత్రం సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ సజెస్టబుల్. ఇప్పుడు నీకు వచ్చింది 170 మార్క్స్ కాబట్టి సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ కి వెళ్ళమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఇంకోటి కూడా అమ్మా, ఇప్పుడు సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ స్టడీ అవర్స్ బ్యాచ్ లో అంటే ఏది ఫీజు ఎక్కువ ఉంటుంది? క్రాష్ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. అలానే ఫీజు ఎక్కువ కదా అని నేను ప్రతి ఒక్కరికి క్రాష్ బ్యాచ్ సజెస్ట్ చేయట్లేదమ్మా. ఇప్పుడు 15 మార్క్స్ లేదా 20 మార్క్స్ డిఫరెన్స్ తో ఫెయిల్ అయిన వాళ్ళకి నేను స్టడీ అవర్స్ బ్యాచ్ చెప్తాను, అది చాలు, క్రాష్ బ్యాచ్ అక్కర్లేదు. నీకు 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి క్రాష్ బ్యాచ్కి వెళ్ళాలి. అండ్ అలానే క్రాష్ బ్యాచ్ ఎవరికి సజెస్టబుల్ అంటే, సార్ నేను క్లాసెస్ సరిగ్గా వెళ్ళలేదు, లేదా నేను ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను సార్, అది మాస్టర్ మైండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు చెప్పిన ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేదు, లేదు నేను రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళలేదు, లేదా నాకు చెప్పారు కానీ క్లాసెస్ నాకు అర్థం కాలేదు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాకు సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు అనుకునే వాళ్ళకి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ అస్సలు సజెస్టబుల్ కాదమ్మా. అలాంటి వాళ్ళకి ఓన్లీ సొల్యూషన్ క్రాష్ బ్యాచ్, అంటే క్లాసెస్. ఇప్పుడు సబ్జెక్ట్ మీద కమాండ్ లేదన్నప్పుడు వచ్చి కూర్చొని స్టడీ అవర్స్ ఎగ్జామ్స్ రాస్తే పాస్ అవుతారమ్మా? సబ్జెక్ట్ మీద కమాండ్ లేదని నీకే తెలిసినప్పుడు మళ్ళీ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్కి వెళ్ళటం ఎందుకమ్మా? డబ్బు వేస్ట్. సో మనకి ఎక్కడ సమస్య ఉందో దానికి సొల్యూషన్ చూసుకోవాలి. నీకు సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు, అలాంటప్పుడు సజెస్టెడ్ ఏంటంటే క్రాష్ బ్యాచ్, అంటే క్లాసెస్కే వెళ్ళండి. రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ స్టడీ అవర్స్ బ్యాచ్ వద్దు. సార్ నాకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది సార్, బట్ ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేది, నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు, సఫిషియంట్ ఎగ్జామ్స్ రాయలేదు, జస్ట్ 10-15 మార్క్స్తో నేను ఫెయిల్ అయ్యాను సార్ అన్నప్పుడు మళ్ళీ క్లాసెస్ అనవసరం. అలాంటప్పుడు ఏది బెస్ట్? స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ బెస్ట్. సో నీ కేసులో మాత్రం నేను సజెస్ట్ చేసేది మాత్రం క్రాష్ బ్యాచ్, అంటే క్లాసెస్కే వెళ్ళండి. అండ్ అలానే ఫిజికల్ బ్యాచ్కే రండి, ఆన్లైన్ వద్దు. మాస్టర్ మైండ్స్కి వెళ్తారా, ఇంకో చోటుకి వెళ్తారా, మీ ఇష్టం. మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతా, ఇంకో చోట జాయిన్ అవుతా, నీ ఇష్టం. బట్ ఫిజికల్ బ్యాచ్కే రండి, స్టడీ అవర్స్ బ్యాచ్ సజెస్టబుల్ కాదు. ఓకే. అండ్ అలానే చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పు ఒకటి ఉందమ్మా, నీకు కూడా చెప్తాను. సపోజ్ ఒక వైద్యానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకో, మెడిసిన్కి 3 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి టాబ్లెట్స్ ఇచ్చేసి పంపిస్తారు కొంతమందికి, కొంతమందికి ఏంటి ఇంజెక్షన్ చేస్తారు, టాబ్లెట్ సరిపోదు. ఇంకొంతమందికి ఏం చేస్తారు, ఇంజెక్షన్ కాదు టాబ్లెట్ కాదు, ఇంకేం చేస్తారు, సర్జరీ, ఆపరేషన్. అలా ప్రతి స్టూడెంట్కి యూనిక్గా ఉంటుంది వైద్యం, ప్రతి పేషెంట్కి యూనిక్గా ఉంటుంది వైద్యం. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, బ్లైండ్గా క్రాష్ బ్యాచ్కి వెళ్ళిపోవటమో, బ్లైండ్గా స్టడీ అవర్స్ బ్యాచ్కి వెళ్ళిపోవటమో చేస్తున్నారు. అలా బ్లైండ్గా డెసిషన్ తీసుకోవద్దమ్మా. ప్రతి పేషెంట్కి టాబ్లెట్ కాదు, ప్రతి పేషెంట్కి ఇంజెక్షన్ కాదు, ప్రతి పేషెంట్కి సర్జరీ కాదు. పేషెంట్ టు పేషెంట్ మారితా లేదా వైద్యం? అవును సార్, మారింది సార్. ఇది కూడా అంతమ్మా. ప్రతి స్టూడెంట్ బ్లైండ్గా స్టడీ అవర్స్ బ్యాచ్ జాయిన్ అయిపోండి, బ్లైండ్గా క్రాష్ బ్యాచ్ జాయిన్ అయిపోండి, అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఓకే. సో నీకైతే నేను క్రాష్ బ్యాచ్ సజెస్ట్ చేస్తానమ్మా. ఓకే. అండ్ మాస్టర్ మైండ్స్ ఆల్ బ్రాంచెస్ లో మనకి క్రాష్ బ్యాచ్ ఉంది, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా ఉంది. బాయ్ నాన్న, ఆల్ ది బెస్ట్.